హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలి అని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడైతే ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఆ స్టోరీలో మీకు అలా ఏమైనా జరిగి ఉంటే కన్ఫామ్గా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఒక కూతుర్ని ఒక అమ్మ అంటూ ఉంటుందంట. వెనకటికి నీలాంటి ఒక ఆడపిల్లే నడమంత్రపు సిరి వచ్చిన తర్వాత వంకర టింకరగా ఉన్నాయి, ఇవేం కాయలు అని అడిగింది అని చెప్తుందంట. కూతురు అడిగిందంట, అదేంటమ్మా అలా అంటావు నన్ను అందంట. అంటే నీలాంటిదేనే నడమంత్రపు సిరి వచ్చిన తర్వాత ఒకప్పుడు మనం ఏం తిన్నాము, ఎలా ఉన్నాము, ఏ ఇంట్లో ఉన్నాము అన్నది కూడా మర్చిపోయి రూపాయి రాగానే ఎదుటి వాళ్ళని హేళన చేసి మాట్లాడటం, చిన్న చూపు చూడటం ఇలా చూస్తుంది. మనం ఒకప్పుడు ఎలా బ్రతికామా, ఎక్కడ ఉన్నామా, ఏమిటా అన్నది కూడా మర్చిపోయి అలా మాట్లాడుతుంది. ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూసి మాట్లాడటం కాదే, మనం కూడా ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అని వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కానీ ఒకరిని కించపరిచి మాట్లాడడం, ఒకరిని చిన్న చూపు చూడటం చూడకూడదు. నువ్వు వాళ్ళని అలా చూస్తే దేవుడు నిన్ను చూస్తాడే. ఎదిగే కొంది ఒదిగి ఉండాలి. అలా ఒదిగి ఉంటేనే దేవుడు మనకి ధనప్రాప్తిని కలిగిస్తాడు. నువ్వు అలా పొగరుగా మాట్లాడితే దేవుడు నిన్ను పాతాళానికి అనగతొక్కుతాడే అని ఆ తల్లి ఆ కూతురికి చెప్పిందంట. అదేంటమ్మా అలా అంటావు అంటే, నిన్న ఒక పిల్ల అలా చెప్తుంటే అలా చూస్తుంటే నేను వినాలేవే. నువ్వన్నా సరే, నీకు ఇంత ఉంది అని నేను అనడం లేదు. ఉన్న దాంట్లోనే ఒదిగి ఉండి ఎవరికైనా సరే విలువ మర్యాద ఇచ్చి మాట్లాడు. నీకు ఉంటే ఉండొచ్చు, ఉంటే నువ్వు మాత్రమే తింటావు, ఎదుటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఒక ముద్ద అన్నం కూడా పెట్టవే. నీ నోరే బాగున్నావా అంటే బాగున్నా అంటారు, తిన్నావా అంటే తిన్నా అంటారు. నువ్వు పొగరుగా ఫోజుగా మాట్లాడావంటే రెండోసారి నీతో ఎవరు కూడా మాట్లాడరే అని ఆ అమ్మ ఆ కూతురికి బుద్ధి చెప్తుందన్నమాట. కూతురికి ఎందుకు బుద్ధి చెప్పింది అంటే, ఆ కూతురు మరొక ఆడపిల్లని హేళన చేసి మాట్లాడిందట. అందుకే ఆ తల్లి ఆ కూతురికి బుద్ధి చెప్పింది. సో మనం కూడా ఈ కథలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరిని కూడా ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టుకున్నా, ఎలాంటి తిండి తిన్నా అవన్నీ మనకు అనవసరం. మనం వాళ్ళని చిన్న చూపు చూడటం, హేళన చేసి మాట్లాడటం మాత్రం అస్సలు మాట్లాడకండి ప్లీజ్.